ఆమె స్కెచ్ వేసిందంటే ఇల్లు గుల్ల కావాల్సిందే. ఆమె చేయి పడితే ఎంత పెద్ద తాళమైనా ఇట్టే వచ్చేస్తుంది. చోరకళలో మహామోహననే తలదన్నే స్టైల్లో ఆమె వ్యవహార శైలి ఉంటుంది. 25 ఏళ్లుగా చోరీలు చేస్తున్న ఆమెపై ఇప్పటివరకు 150 కేసులున్నాయి. 4 జిల్లాల పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టిన ఆమె చివరికి పోలీసులకు చిక్కింది. అమాయకంగా తలదించుకొని కనిపిస్తున్న ఈమె 4 జిల్లాల పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టింది. ఈమెను పట్టుకోవడానికి పోలీసులు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఈ మాయలేడీ పేరు గంగా. విశాఖ బర్మా క్యాంప్ ప్రాంతానికి చెందిన ఈ కిల్లేడి టీనేజ్లోనే దొంగగా మారింది. 9వ తరగతి చదివిన గంగా చదువు మానేసి దొంగతనాలపై పడింది. అప్పటినుంచి ప్రారంభమైన ఈమె చోరకళ ప్రస్థానం దినదిన అభివృద్ధి చెందింది. 25 ఏళ్లుగా సాగుతోంది. 1992లో మొదటిసారి చోరీ చేసిన గంగా తిరిగి వెనక్కి చూడలేదు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఇళ్లను గుల్ల చేయటమే టార్గెట్ గా పెట్టుకుని ఇప్పటి వరకు 150 చోరీలు చేసింది. ఈ అమ్మాయి మీద మన విశాఖపట్నం సిటీలో 17 నాన్ బెయిలబుల్ వారెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయన్నమాట. అవి ప్రాపర్టీ అఫెన్స్ లో 11, ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ లో 6 ఉన్నాయి. బర్మా క్యాంప్ దగ్గర ఈ ఎన్బిడబ్ల్యూస్ డ్రైవ్ లో పార్క్ లో వెళ్తే ఇది అయిందనమాట. ఈమె కంజర్పాలెం పిఎస్ లో ఒక డోషియర్ క్రిమినల్ షీట్ కూడా ఉంది. దీనికి ఈమె 1992 నుంచి కూడా ఇటువంటి అఫెన్సెస్ ఈమె చేస్తోంది. ఈమె ఈ ఘరానా దొంగ స్టీల్ సిటీలో 42 నేరాలు చేసింది. మొత్తం 3299 గ్రాముల బంగారాన్ని మాయం చేసింది. సుమారుగా 3299.95 గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ అవి థెఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఈమె దగ్గర నుంచి ఈ 497 గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ముటూట్ ఫైనాన్స్ లో ఈమె ఈ ప్లెడ్జ్ చేసింది నరసింహారావు ద్వారా. అతన్ని అరెస్ట్ చేసి ఇంకా రాజమండ్రి ముటూట్ బ్రాంచ్ లో అవి కూడా రికవర్ చేయాల్సింది. చోరీలే కాదు, అమాయక మహిళలకు మాయమాటలు చెప్పి వారిని మోసం చేయడంతో పాటు గంజా స్మగ్లింగ్ తో కూడా లింకులున్నాయి. భర్త చేత కూడా దొంగతనాలు చేయిస్తున్న ఈమె పిల్లల్ని మాత్రం బాగా చదివిస్తోంది. ఒక కూతురు ఇంజనీరింగ్ చదువుతోంది. వివిధ నేరాల్లో ఈమెపై 17 నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి. నెంబర్ ఆఫ్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్డ్, ఈవెన్ నాట్ ఓన్లీ ఈ ప్రాపర్టీ అఫెన్సెస్, ప్రాస్టిట్యూషన్ కూడా ఆర్గనైజ్ చేస్తుంటుంది. అఫెన్సెస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ వైజాగ్ సిటీలో అరెస్ట్ కాబడింది. 2013లో కూడా మేము 4th రౌండ్ పోలీస్ స్టేషన్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు బెయిల్ మీద వచ్చి వీళ్ళ డాటర్, ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, ఇంకొక అమ్మాయి స్కూల్లో చదువుతుంది. సో 3 డాటర్స్ ఉన్నారు, వాళ్ళకి చదివిస్తుంటుంది ఈవిడే. నైట్ టైం ఏమో అఫెన్సెస్ చేస్తుంది. 2013లో విశాఖలో అరెస్ట్ అయిన గంగా బెయిల్పై బయటకొచ్చి అప్పటి నుంచి పోలీసుల కళ్లు కప్పి తప్పించుకుని తిరుగుతోంది. చివరకు గంగను పోలీసులు పట్టుకున్నారు. ఆమె నుంచి 497 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గంగ చిక్కడంతో 4 జిల్లాల పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.